ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీయూ లేదు. నథింగ్ ఇన్ ఆల్ క్రియేషన్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ గాడ్స్ సైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వంతర్యామి, సమస్తమును ఎరిగిన దేవుడు, ఆకాశము నుండి చూచేటటువంటి దేవుడు, సమస్తము కూడా ఆయనవే. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. లేఖనం అంటుంది, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. సజీవుడైన దేవుడు, ఆది యందు ఉన్నవాడు, సమస్తమును మాట చేత కలుగు చేసిన దేవుడు. అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ప్రేమపూర్వకముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి నాకు తెలుసు, నీ ఆలోచనలు నేను ఎరుగుదును, నీ తలంపులు మాట నీ నోటికి రాకమునుపే, తలంపు నీ మనస్సులో పుట్టకమునుపే నేను ఎరిగిన వాడను అని మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన మాటలు, మన ప్రవర్తన, మన పనులు పర్వాలేదులే అనుకొని చాలా చేస్తూ ఉంటాం. మన ఆలోచనల్లో, మన ప్రయాణాల్లో చాలాసార్లు దేవునికి దూరస్థులముగా జరిగిపోయే నేపథ్యాలు ఉంటాయి. పర్వాలేదులే, దేవునికి నా పరిస్థితి తెలుసులే అని మనలో మనము సమర్థించుకునే పరిస్థితి ఉంటుంది. నేను అనుకున్నదే కరెక్టు, నేను చేసిందే సరైనదని మొండిగా మనల్ని సమర్థించుకుంటూ దేవుని ఆయాసపరిచే మార్గాలు కూడా ఉంటాయి. మనము నడిచి వచ్చిన దారి మనం మర్చిపోవచ్చేమో, కానీ ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థించావో, ఏ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు నిన్ను హెచ్చించాడో ఆయన మర్చిపోలేదు సుమా. నువ్వు దూరం అయిపోతున్న నీ జీవితంలో సమయాన్ని ఇస్తున్నాడు ఆయన. పర్వాలేదు, ఎవరికీ తెలియదులే నా పరిస్థితి అని నువ్వు సమర్థించుకున్నా, లేఖనం అంటుంది ఆయన దృష్టికి కనబడినటువంటి స్పష్టమేం లేదు. నీ ఆలోచనలు తెలుసు, నీ ప్రణాళికలు తెలుసు, నువ్వు వేయబోయే ప్రతి అడుగు కూడా ఆయనకి తెలుసు. వాస్తవానికి మాట్లాడితే గర్భములో నువ్వు పిండముగా ఉండక మునిపే ఆయన కన్నులు నిన్ను చూశాయి. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఆయనకు దూరంగా ఉండి ఏమీ సాధించలేవు. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు ఆయన నుండి నువ్వు దాచలేవు కూడా. లేఖనం అంటుంది, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు అని మాట్లాడుతుంది. గడిచిన దినాలు ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రయాణాన్ని ప్రక్షాళన చేసుకో. ఈ ఉదయకాలము నీ ఆయుష్ పొడిగించి నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగూ నడుచుకున్నావో, ఏ ఆలోచనలతో నువ్వు నిలుచున్నావో, ఇప్పుడు ఎక్కడున్నావో ఆలోచన చేసుకొని ఒకసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ప్రజలను, జనాలను, సన్నిహితులను నువ్వు ఏమార్చవచ్చు, నువ్వు ప్రభావితం చెయ్యొచ్చు, దేవునికి ప్రభావితం చేయలేవు. పెదవులతో కేవలము స్తుతిస్తూ హృదయము దేవునికి దూరస్తుడిగా ఉంచుకొని దేవుని ప్రభావితం చేయలేవు. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసిగా ఉన్నానని లోకాన్ని నమ్మించవచ్చు, నీ కుటుంబస్తులను నమ్మించవచ్చు, నీ కాపరిని నమ్మించవచ్చు. నీ హృదయములో ఏముందో దేవునికి తెలియదా? నీ ఆలోచన ఏంటో దేవునికి తెలీదా? తన అరచేతులతో కదా నిన్ను చెక్కాడు. నీకు రూపమిచ్చినవాడు, నీలో జీవముంచినవాడు ఆయన. నీ ఆలోచనలు, నీ కపటోపాయములు,
నీ ప్రణాళికలు, నీ తిరుగుబాటుతనం, నీ పాపం ఇవన్నీ ఆయన కనబడలేదనుకుంటున్నావా? ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీ లేదు. జాగ్రత్త. ఎంతకాలం తప్పించుకొని, ఎంతకాలం వేషధారణ కలిగి, ఎంతకాలము దూరంగా బ్రతకాలని నువ్వు సిద్ధపడుతున్నావు? నువ్వెవ్వరివైనా కావచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉండుండొచ్చు. దీన స్థితి నుండి ఉన్నత స్థితికి, నువ్వు శిఖరాగ్రమైన స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ ఈ లోకము గమనించలేదేమో, కానీ ఆయన దృష్టికి మాత్రం కనుమరుగై లేదని గమనించాలి. నువ్వు నీ ప్రయాస ఫలించాలి అంటే, నువ్వు వేసే అడుగు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, ఆయనలో నీవు నిలిచి ఉంటేనే నీకు ఫలింపు. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ ప్రయత్నాలు సమస్తము ఆయన కలిగి, ఆయన మార్గములందు నిలిచి, ఆయనకు విధేయత కలిగి నువ్వు చేయగలిగితే, ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి నువ్వు ఊహించలేనటువంటి గొప్ప దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. అనుకోకుండా నా నుండి తప్పు జరిగిపోయింది, దేవునికి దూరస్తుడైపోయాను, ఇప్పుడు ఎలా అని ఆలోచన చేస్తున్నావేమో అని అంటున్నాడు. తిరిగి రండి, రెండంతల మేలు మీకు కలుగు చేసేదనని ఆయన మాట్లాడుతున్నాడు. చేతులు చాచి ఈ నూతన దినము నీ కొరకు ఎదురు చూస్తున్న దేవునికి దగ్గర క్షమాపణ కలిగి పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో నిలుచుండి నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభించి ఆశీర్వాదకరముగా దినాన్ని మార్చమని అడుగుదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నువ్వు అనుగ్రహించిన ప్రతి దీవెనలో నిలిచి ఉండి, నీకు సాక్షిగా నిలిచి ఉండి, ఈ దినము నేను దారి తప్పి ప్రభా దూరస్తుడనైపోయాను, లోకాన్ని ఏమార్చగలిగానేమో, కానీ నీ దృష్టికి కనబడని స్పష్టమేమీ లేదని సూటిగా మాట్లాడారు. నా ప్రతి పాప భూయిష్టమైన జీవితాన్ని, ప్రతి పాపమును ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. క్షమించి మీరు సిద్ధపరచినటువంటి దీవెనకరమైన మార్గాలు నన్ను నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.